శ్రీమాత్రే నమః. ఝాన్సీ ట్రెండింగ్ షార్ట్స్ ఛానల్కు స్వాగతం. మీరు గనక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని డివోషనల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. తప్పకుండా సాయం చేస్తాను అని ఆ సహాయం చేసి పెట్టారు. ఇప్పుడు మీరు ఆ సహకారము చేసి ఉండకపోతే ఫలితము అనూహ్యము, చెప్పడం కుదరదు. ఒక్కొక్కసారి అంత విచిత్రంగా ఉంటుంది. ఏదో నా స్వానుభవం చెప్పాను అని మీరు అనుకోవద్దు. స్వానుభవమున చెప్పు చవటలారా అనుకోకూడదు. ఒకనకొకప్పుడు నేను పెద్దాపురంలో కాపురం ఉండేవాడిని. నా భార్యకి పురుటి నొప్పులు వస్తాయి అని ఊహించని కాలము. అకస్మాత్తుగా ఒకరోజు రాత్రి 9 గంటలకి నొప్పులు ప్రారంభమయ్యాయి. కాకినాడ తీసుకురావాలి, డాక్టర్ కామేశ్వర్ గారి హాస్పిటల్కే తీసుకురావాలి. తీసుకొద్దామంటే ఎప్పుడూ ట్యాక్సీ స్టాండ్లో ఉండే ట్యాక్సీల్లో ఒక్క ట్యాక్సీ లేదు. బాగా ఎరుగున్న కుటుంబాల్లో ఉన్నటువంటి కార్లు నడిపేవాడన్నా లేడు, నడపగలిగినటువంటి యజమానన్నా లేడు. ఎలా? మా మామగారు ఆ రోజుల్లో ఒక ఆలోచన చేశారు. ఏమయ్యా, ఆయనకున్న విజ్ఞత రీత్యా ఆయన కాదనడని నేను అనుకుంటున్నాను. ఆయన ఎవరో నాకు వ్యక్తిగతంగా తెలియకపోవచ్చని ఆయన తిన్నగా రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ ఒక ఆయన ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళారు. వెళ్ళి, అయ్యా నా కూతురికి నొప్పులు వస్తున్నాయి, కాకినాడ తీసుకెళ్ళాలి, ఒక్క కారు లేదు ఊళ్ళో, మీరు ఉత్తర క్షణం మీ కారు ఇవ్వండి, మీ డ్రైవర్ ఇక్కడే ఉంటాడు కాబట్టి అన్నారు. ఆయన లోపల నుంచి తువ్వాలు కట్టుకుని వచ్చి విన్నారు. అంతే, డ్రైవర్ని పిలన్నారు. మా మామగారు ఎవరో ఆయనకి తెలియదు. పిలిచి, వారి అమ్మాయికి పురిటి నొప్పులు వస్తున్నాయట, నువ్వు ఆ కారు తీసుకెళ్ళి వాళ్ళ అమ్మాయిని హాస్పిటల్లో జాయిన్ చేసి ఏమైనా అవసరం ఉంటే చూసి అప్పుడు రా. నాకు పక్కనేగా ఆఫీసు, వాళ్ళ ఆఫీసు క్వార్టర్ అటాచ్ అయి ఉండేవి కాబట్టి నువ్వు వెంటనే కారు పట్టుకుని వచ్చేయకు, వాళ్ళకి ఏమైనా అవసరం ఉందేమో చూసి తిరిగిరా అన్నారు. నా భార్యని ఆ కారులో హాస్పిటల్కి తీసుకెళ్ళాం. ఆ తర్వాత నాకు అప్పుడు కూతురు పుట్టింది వేరు విషయం అనుకోండి, కానీ ఇప్పటికీ నేను అది మరిచిపోలేను. నాకు ఆయన ఎవరో కూడా నాకు తెలియదు, ఎందుకంటే మా మామగారు వెళ్ళారు. కానీ నేను ఇది ఎప్పుడైనా స్ఫురణకి తెచ్చుకుంటే నాకు జ్ఞాపకం వచ్చినప్పుడు ఆయన ఎవరో నాకు తెలియకపోయినా నాలో ఎంత కృతజ్ఞతాభావం పెళ్ళుబుకుతుందో. ఆయన ఇవ్వాలని ఎక్కడుంది? ఆయన ఓ మాట అనొచ్చు, నేను క్యాంప్ వెళ్ళాలండి, ఇప్పుడు నా కారు ఎలా ఇస్తాను మీకు అనొచ్చు. కానీ ఆయన ఉత్తరక్షణం ఇది ఇంకొక 4 మాటలు కనుక్కునే విషయం కాదు. కాబట్టి నా కారు పట్టుకెళ్ళండి అన్నారు. అంతే. యదవసరే దత్తం, అవతల వారి అవసరమును గ్రహించి ఇచ్చుట లేదా తెలుసుకుని ఇచ్చుట. ఆర్డీఓ గారికి నా భార్యకు పురుడు వస్తోందని తెలియవలసిన అవసరం లేదు, తెలియదు కూడా. కానీ తెలియగానే ఆదుకున్నాడు ఆయన. అప్పుడు అది తెలుసుకుని చేసిన ఉపకారం ఎంత గొప్పదో అంత గొప్పది అవుతుంది. అథవా మనకి బాగా పరిచయం ఉన్నటువంటి వారికి ఇప్పుడు ఈ అవసరం ఉన్నది అని మనకి తెలుసు. అప్పుడు వారు నోరు తెరిచి అడగక్కర్లేదు, మీకు ఇప్పుడు ఈ అవసరం ఉంటుంది కదూ, కాబట్టి మీరు ఈ వస్తువు వాడుకోండి అని మీరు అన్నారనుకోండి, ఆ అవసరానికి మీరు ఆదుకున్నదేదో దాని ఫలితము అక్షయము. అప్పుడు మీరు చేసినటువంటి పనికి ఫలితము ఇంతే ఉంటుందని ఉండదు. అది శంకర భగవత్పాదుల యొక్క ప్రతిపాదన. అంటే అసలు దీన్ని దృష్టిలో పెట్టుకునే సనాతన ధర్మంలో ఒకానొకప్పుడు మనుష్య జీవితాన్నంతటినీ కూడా ప్రణాళికాబద్ధం చేశారు. పూర్వం అందుకే ఎప్పుడూ ఒక సామెత చెప్తుండేవారు, పిలిచినా పితృకార్యానికి వెళ్ళవద్దు, పిలవకపోయినా పెళ్లికి వెళ్ళడం మానవద్దు. ఏదో అనుకోకుండా పెళ్లి కుదిరింది, అందరినీ స్ఫురణకి తెచ్చుకోగలడా? మరిచిపోయి ఉండొచ్చు పాపం ఆయన ఒత్తిళ్ళు. మరిచిపోయాడు కదా అని నువ్వు వెళ్ళడం మానవద్దు. శుభకార్యానికి పెళ్లి చేస్తుంటే ఇంట్లో వెళ్ళి కనపడరా తప్పకుండా. ఏం మీరు పిలవాలేమిటండి, నేను వచ్చాను ఆశీర్వచనం చేయడానికి అని వెళ్ళు. పిలిచిన పితృకార్యానికి వెళ్ళవద్దు. వాళ్ళ తండ్రి గారు వెళ్ళిపోయాడు, ఆయన పితృకార్యం చేసుకుంటున్నాడు. 11వ రోజు అందరికీ భోజనాలు పెట్టాలి, 12వ రోజు అందరినీ పిలిచాడు. పాపం ఎవరితోనో కబురు చేశాడు, అయ్యా మా నాన్నగారు వెళ్ళిపోయి 12వ రోజు అయింది కాబట్టి మీ అందరూ వచ్చి భోజనం చేయండి అన్నాడు. అలా పిలిచినా వెళ్ళవద్దని చెప్పింది శాస్త్రం. ఎందుకు వెళ్ళవద్దు అందో తెలుసా?
వెళ్ళవద్దు అంటే నా ఉద్దేశం అసలు మొత్తం మానేయమని కాదు దాని ఉద్దేశం. ఒకసారి పరాకు చేయమంది, కనుక్కో, అసలు ఆర్థిక పరిస్థితి ఏమిటో తెలుసుకో. అతను తండ్రి వెళ్ళిపోయినటువంటి సందర్భంలో నేను పెట్టలేను, ఇప్పుడు పెట్టకపోతే బాగుండదు, 10 మంది ఏమనుకుంటారు, పిలవలేదనుకుంటారని పిలిచి, తండ్రి చచ్చిపోయిన దుఃఖంలో ఒకరి ఇంటి దగ్గరికి వెళ్ళి రుణం అడుగుదామంటే వాళ్ళ ఇంటి ముందుకెళ్ళి నిలబడలేడు, అశౌచం ఉంటుంది. ఇంట్లో ఉండవలసిన కొడుకు ఈ కార్యనిర్వహణ కోసమని వేరొకరింటికి ముందుకు వెళ్ళి యాచించవలసి వస్తుందేమో. అందుకని నువ్వు పిలిచిన పితృకార్యానికి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళు. వాళ్ళ ఆర్థిక పరిస్థితి తెలుసుకుని, పిలవకపోయినా పరామర్శకి మాత్రం వెళ్ళాలి. వాళ్ళు ఏదో పిలవలేదండి, వాళ్ళ ఇంట్లో చచ్చిపోయారని మాకు తెలియదండి అనకూడదు. పరామర్శకి వెళ్ళాలి. వెళ్ళి పరామర్శ చేసి, ఏమనుకోకండి మేము 12వ రోజు భోజనానికి రావడం కుదరదని చెప్పాలి. ఇప్పుడు వారికి ఆర్థిక స్థితి లేదనుకుంటే అప్పుడు వాళ్ళు రామన్నారు, వాళ్ళు రామన్నారు, వాళ్ళు రామన్నారు, వాళ్ళు రామన్నామని వాళ్ళు తగ్గించుకుని తక్కువ ద్రవ్యంతో చేసుకుంటాడు. పర్వాలేదు, 200 మందికో 300 మందికో భోజనం పెడితే ఆయనకు వచ్చిన లోటు ఏం లేదు, పెట్టగలరు. అప్పుడు తప్పకుండా వెళ్ళు. ఏది చెప్పినా శాస్త్రం దేన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడిందంటే అవతల వారి యొక్క మనసుకి ఊరట కల్పించేదిగా నీ ప్రయత్నం ఉండాలి. నువ్వు వెడితే ఉపకారం జరగాలి, వెళ్ళకపోతే ఉపకారం జరగాలి తప్ప అసలు వెళ్ళి బరువు అవ్వకూడదు, వెళ్ళకుండా బరువు అవ్వకూడదు. వెళ్ళినా ఊరట కలగాలి, వెళ్ళకపోయినా ఊరట కలగాలి. అది యదవసరే దత్తం. అందుకే ప్రతి చిన్న విషయాన్ని కూడా అంత జాగ్రత్తగా రూపకల్పన చేసింది శాస్త్రం. ఎక్కడికి ఎవరు వెళ్ళాలి, ఆడవాళ్ళు దీనికి వెళ్ళాలి, మగవాళ్ళు దీనికి వెళ్ళాలి, ఆడవాళ్ళు మగవాళ్ళు కలిసి దీనికి వెళ్ళాలి, కుటుంబాలన్నిటితో కలిసి దేనికి వెళ్ళాలి, దేనికి వెళ్ళకూడదు, దేనికి 10 మంది చెయ్యి వెయ్యవలసి ఉంటుంది, అన్నీ కూడా నిర్ణయం చేసింది. పెళ్లికెడితే అందరూ బహుమానం ఇవ్వడం అనేటటువంటి సంప్రదాయం ఎందుకు పెట్టింది? ఒకటే కారణం, కన్యాదానం అంటే చేశాడు ఏదో కష్టపడి, నానా కష్టాలు పడి కాలు చెయ్యి కూడ తీసుకుని కన్యాదానం చేశాడు. ఇప్పుడు ఆ పిల్ల కాపరానికి ఎడుతోంది. అటువైపు అంతంత మాత్రం, ఇటువైపు అంతంత మాత్రం ఏదో పెళ్లి చేశారు. ఆ పిల్లలిద్దరూ సంసారం మొదలు పెట్టాలి. సంసారం మొదలు పెట్టాలి అంటే వాళ్ళకి కొన్ని ఉపకరణములు ఉండాలా ఇంట్లో. వాళ్ళిద్దరూ తినడానికి 2 కంచాలు ఉండాలి, మంచినీళ్లు తాగడానికి పాత్రలు ఉండాలి, వంట చేసుకోవడానికి పాత్రలు ఉండాలి, నీళ్లు తెచ్చుకోవడానికి 2 బిందెలు ఉండాలి, ఏదో వాళ్ళు రాత్రి పడుకుంటే కాస్త గాలి వేయడానికి ఫ్యాన్ ఉండాలి. ఇవి నలుగురు కూడబలుక్కుని నలుగురు కలిసి కొత్త సంసారానికి కావలసినటువంటివి అమర్చేవారు. అమర్చి వాళ్ళకి బరువు లేకుండా వాళ్ళ కాపరం ప్రారంభం అవడానికి, తల్లిదండ్రులకి వెసులుబాటు కలగడానికి కానుకలు ఇవ్వండి అనేటటువంటి వ్యవస్థ ఆవిష్కృతమైంది తప్ప ఏదో బలవంతంగా ఇవ్వడం కాదు. ఇచ్చేటప్పుడు అటువంటి పెద్ద మనసుతో ఇవ్వాలి. ఏది చెప్పినా ఏది చేసినా ఏదో అర్థం పర్థం లేకుండా ఎప్పుడూ మాట్లాడలేదు శాస్త్రం. ఎప్పుడు ఏది మాట్లాడినా అవతల వారికి ప్రయోజనం కలిగేటట్టే మాట్లాడింది. పెళ్లి 3 రోజులు తప్పకుండా చేయమని చెప్పింది. 3 రోజులకి తక్కువ పెళ్లి చెయ్యవద్దు, పెళ్లి 3 రోజులే చెయ్యండి అని చెప్పింది. ఓపిక ఉంటే 5 రోజులు చెయ్యి. 3 రోజులు పెళ్లి చెయ్యి అన్నప్పుడు అందులో 3 రెళ్ళు 6 పూట్ల భోజనాలు పెట్టు అని ఎక్కడా చెప్పలేదు. ఏ రోజు నువ్వు కన్యాదానం చేస్తావో ఆ రోజున భోజనాలు పెట్టు. నువ్వు కన్యాదానము చేసిన తరువాత భోజనం పెట్టాలి. కన్యాదానానికి పూర్వం భోజనాలు పెట్టాలని నియమమేం లేదు. అందుకే అంతకుముందు ఎవరు వస్తారంటే ఎవరో ఆత్మీయులు, అన్నదమ్ములు వాళ్ళు వస్తారు. అసలు అందరూ ఎప్పుడు వస్తారు భోజనానికి? ఆయన కన్యాదానం చేసిన తరువాతి పూట భోజనం చేస్తారు. అప్పుడు కాదు మరి వాళ్ళిద్దరూ కలిసి కూర్చుంటే అక్షతలు వేయడం. ఆయన కన్యాదానం చేయలేదు, నేను నా కూతుర్ని కన్యాదానం చేయలేదు, ఇంకా ఇవాళ తెల్లవారుజామున 3 గంటలకి ముహూర్తం, 3 గంటలకి కన్యాదానం చేస్తాను. నేను కన్యాదానం చెయ్యకుండా ఆమె ఎలా భార్య అవుతుంది నా అల్లుడికి? అవదుగా. అవనప్పుడు వాళ్ళిద్దరూ ముందు రోజు రాత్రే కుర్చీల్లో కూర్చున్నారు పక్క పక్కన. వచ్చిన వాళ్ళు ఏమని ఆశీర్వదించాలి? సుపుత్రాప్రాప్తిరస్తు అనాలి. ఎవరికి? వాళ్ళిద్దరూ దంపతులా? కాదుగా, కన్యాదానం చేయలేదుగా. దంపతులు కాని ఇద్దరు స్త్రీ పురుషులకి సంతానము కలగాలని నువ్వు ఆశీర్వచనం చేస్తే నువ్వు చేసిన గాయత్రి ఏమైపోతుంది?
అలా చెయ్యొచ్చా ఆశీర్వచనం? అందుకని కన్యాదానము చేసి భోజనం పెట్టమంది. సత్యనారాయణ వ్రతం చేసి భోజనాలు పెడుతున్నావా? ఇవాళ సాయంకాలం చేస్తానని పొద్దున భోజనాలు పెడతావా? సత్యనారాయణ వ్రతం చేసి భోజనాలు పెడుతున్నావు. కన్యాదానం దగ్గర ముందు రోజు రాత్రి ఎందుకు భోజనాలు పెడతావు? అంటే శాస్త్రాన్ని విస్మృతిలోకి తీసుకుని, అంటే శాస్త్రాన్ని పరిత్యజించి మన చిత్తం వచ్చినట్టు చేసేటటువంటి పనుల వలన వచ్చేటటువంటి ఫలితములు వ్యతిరిక్తములై ఉంటాయి. ఎంతమంది వచ్చి ఆశీర్వచనం చేశారో వాళ్ళందరి యొక్క తప ఫలితము నశించిపోతుంది, వాళ్ళ పుణ్యం నాశనం అవుతుంది. ఎందుకని? వాళ్ళిద్దరూ దంపతులు కాని వాళ్ళ మధ్య అన్యోన్య దాంపత్య సిద్ధిరస్తు అని వాళ్ళిద్దరూ భార్యాభర్తల కింద భావన చేసి అక్షతలు వేస్తే ఎంత తప్పది? ఒకటి జరిగితే కదా అసలు వాళ్ళిద్దరి మధ్య ఒక అనుబంధం ఏర్పడింది అని చెప్పడం. అసలు అలా ఏర్పడకుండా మనం ఎలాగ నిర్ణయం చేస్తాం? అందుకే మీరు చూడండి, ఈ దేశంలో పిల్లవాడు పుట్టక ముందు పేరు పెట్టరు. పిల్లవాడు పుట్టిన తరువాత బాల్యగండములు గడిచిపోవడానికి ఏర్పాటు చేసి శిశుగండము దాటించి, శిశుగండము దాటిపోయిన తరువాత బాలసారే, బారసాల కాదు బాలసారే, బాలసారే అంటే పిల్లవానికి ఇచ్చు కానుక అని, బాలసారె నాడు నామకరణ మహోత్సవం చేస్తారు. అప్పుడు పేరు పెడతారు. అది కూడా 3 రకాలుగా పేరుంచి అక్షతలలో 3 సార్లు పేరు రాసి కింద రాసినప్పుడు లౌకిక నామ్య అని లౌకికంగా పిలిచే పేరు రాస్తారు. అదే మీరు పశ్చిమ దేశాల్లో చూడండి, వాడు ఆడో మగో చెప్తారు, ఎందరో నాకు ఫోన్లు చేస్తుంటారు, ముందే పేరు పెట్టేయాలండి అని. ఎంత తేడాయో చూడండి అక్కడికి ఇక్కడికి. అంటే సంస్కృతి దేని బట్టి వచ్చింది అంటే వేదమును ప్రమాణముగా తీసుకుని వచ్చింది. పుట్టకముందు పేరు పెట్టారు, అది కనురాపుకి కారణం అవుతుంది. అబ్బా వాళ్ళకి ఆడపిల్ల పుట్టేస్తోందనమాట అనేవాడు ఒకడు, ఓ కొడుకు పుట్టేస్తున్నాడు అనమాట, అంటే వారసుడు లభించాడనమాట, మన ఆశ తీరదు అనేవాడు ఒకడు. అందుకని అసలు పేరు ఉంచరు. ఆమెకి గర్భరక్ష చేస్తారు, సీమంతము కాదు సీమంతోన్నయనము. అది జుట్టు ఎత్తి ముడివేస్తాడు భర్త, గర్భరక్ష పెడతాడు. ఏది చేసినా ఛాందసత్వంతో కాదు, ఒక ప్రయోజనాన్ని అపేక్షించి మనుష్య జీవితానికి కావలసినటువంటి అభ్యున్నతిని దృష్టిలో పెట్టుకుని ఆచారకాండనంతటినీ వేదం ఇచ్చింది. కాబట్టి ఎప్పుడు మీరు ఏది ఏ కోణంలో చూడండి, ఏది అక్కడ చెయ్యవలసినటువంటి క్రతువుగా నిర్ణయింపబడినా ఆ క్రతువు యందు చేయబడినది కానీ పక్కన ఉన్నవాడు నిలబడ్డం కానీ దేనికి నిలబడతాడు అంటే కేవలముగా అవతల వారి అభ్యున్నతి, అవతల వారి యొక్క అవసరము తీరుట, దీనిని మాత్రమే శాస్త్రము ప్రయోజనంగా స్వీకరిస్తుంది. అంతేకాని ఒక్కొక్కసారి వ్యక్తి ప్రయోజనమా సమాజ ప్రయోజనమా అన్న ప్రశ్న వచ్చిందనుకోండి, వ్యక్తి ప్రయోజనానికి ప్రాధాన్యత తీసేసి సమాజ ప్రయోజనానికి ప్రాధాన్యత ఇస్తుంది. సమాజ ప్రయోజనమా దేశ ప్రయోజనమా, వ్యక్తి ప్రయోజన సమాజ ప్రయోజనం కన్నా దేశ ప్రయోజనానికి పెద్దపీట వేస్తుంది తప్ప ఏదో మూర్ఖంగా అర్థం లేకుండా ఆచారకాండ రాలేదు. అలా మనం అనుకుంటే అది మన తప్పు, అంతేకాని శాస్త్రం తప్పు కాదు. నీకు దాని గురించి సరిగ్గా తెలియలేదు, తెలియక నువ్వు దాన్ని పొరపాటుగా వాడావు, నీది దోషం తప్ప శాస్త్రమనందు దోషం లేదు. శాస్త్రాన్ని నువ్వు సక్రమంగా అర్థం చేసుకుంటే అందులో నీ అభ్యున్నతి కొరకు ఏర్పాటుంది తప్ప నిన్ను పాడు చేయడానికి అందులో ఏమీ వ్యవస్థీకృతము కాలేదు. అందుకే మనుష్య జీవితమునందు చెప్పబడినటువంటి గొప్ప విషయం ఏమి అంటే, నీవు జీవిస్తూ ఉండడం కాదు, నీ పక్కవాని యొక్క అవసరమును గుర్తిస్తూ ఉండడం. వారికి ఏ అవసరం ఉంది, త్యాగశీలి అయి, అయ్యా ఇదిగో ఇది ఉంచండి. అందుకే పూర్వం పెళ్లి జరుగుతోంది, తాటాకులు ఒక ఆయన పంపించేవాడు, కర్రలు ఒక ఆయన పంపించేవాడు, తడప ఒక ఆయన పంపించేవాడు. మా అరటి తోటలో ఇదిగో 2 గెలలు పెట్టుకెళ్ళండి, ఇదిగో 2 పనసకాయలు పట్టుకెళ్ళండి, ఇదిగో ఇన్ని పాలు పట్టుకెళ్ళండి, ఈ పెరుగు పట్టుకెళ్ళండి. పూర్వకాలం పెళ్లి జరిగింది అంటే ఎవరికి ఏది ఉందో అది వాళ్ళు పట్టుకొచ్చి ఇచ్చేసేవారు అంతే. ఆ ఒడియాలు పెడుతున్నారా, మా డాబా ఖాళీ, ఆ పిండి రుబ్బి మాకు ఇచ్చేయండి మేము పెట్టేస్తాం అని ఒడియాలు పెట్టేవారు. ఒక ఇంట్లో పెళ్లి జరుగుతోంది, మేము ఉన్నామని అందరూ నిలబడేవారు. ఒక ఇంట ఏదో అశుభం జరిగింది, బెంగ పెట్టుకోకండి మేము ఉన్నామని అందరూ నిలబడేవారు. జన్మాంతాని వైరాణి, ఆ వ్యక్తితో వైరుధ్యం ఉన్నా ఆ వ్యక్తి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఏ విధమైన శత్రుత్వం ఉండేది కాదు, అంతే. వెళ్ళి మిగిలిన వాళ్ళ కోసం నిలబడేవారు. యదవసరే దత్తం,
ఈ దేశమునందు ప్రధానమైనటువంటి లక్షణమేమి? పరోపకారమే, ప్రత్యేకించి ప్రత్యుపకారమే. అవసరమును గుర్తించి ఉపకారం చేయడం ఒక ఎత్తైతే, అసలు అవతల వారు చేసిన ఉపకారాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రత్యుపకారం చెయ్యడం ఉండవలసిన లక్షణం. అది లేకపోతే కృతజ్ఞతా దోషం. అటువంటి కృతజ్ఞుడు ఇక అసలు దేని వలన కూడా తన పాపాన్ని పోగొట్టుకోలేడు. లక్ష్మణుడు శ్రీరామాయణం కిష్కింధకాండలో అంటాడు, బ్రహ్మఘ్నీచ సురాపీచ చోరీ భగ్నవ్రతి తథా నిష్కృతిర్విహితా సిద్భి కృతఘ్నో నాస్తి నిష్కృతి. అసలు అటువంటి కృతఘ్నునికి చేసిన ఉపకారం మరిచిపోయిన వాడికి నిష్కృతి లేదు. అందుకే కృతఘ్నుడై జీవింపరాదు. నాకు మీరొక్క మాట చెప్పండి, ఎప్పుడూ అందరికీ అవసరం అయ్యేది ఏమిటి? ఇటువంటి పుణ్యం మూట కట్టుకోవాలి అనుకుంటే అవతల వారి అవసరాన్ని మనం తీర్చాలి. ఎప్పుడు? వారి అవసరాన్ని గ్రహించి మనం తీర్చాలి. అవతల వారి అవసరాన్ని గ్రహించి తీర్చడానికి, ఏమంటే నా దగ్గర అంత డబ్బు ఎక్కడుంది, అన్ని పాలు ఎక్కడున్నాయి, అంత కాఫీ పౌడర్ ఎక్కడుంది అంతమందికి కాఫీ ఇవ్వడానికి, పోని నా దగ్గర అన్ని బియ్యం ఎక్కడున్నాయి అన్నం పెట్టడానికి అని మీరు అనొచ్చు. ఎంత ఖర్చు పెట్టినా మీ దగ్గర కొదవ కానిది, మీరు ఎంత పంచిపెట్టినా అవతల వారి యొక్క అవసరం తీర్చగలిగినది మనుష్య సమాజమునందు ఏది? మీరు ఆలోచించండి. అది శంకరుల యొక్క దృష్టికోణం. యదవసరే దత్తం. అందరికీ అవసరం ఏమిటో తెలుసా? ఆదరణ. ఆదరణ దేని చేత? మీరు మంచినీళ్ళు ఇస్తే ఆదరణ కాదు, మీరు భోజనం పెడితే ఆదరణ కాదు, మీరు మెళ్ళో ఒక సువర్ణ హారం వేస్తే ఆదరణ కాదు, మీరు ఆప్యాయంగా పలకరించినటువంటి పలకరింపు ఆదరణ. కనబడగానే ప్రహృష్టవదనంతో ఓ బాగున్నారా అన్నాను అనుకోండి, అంతే పొంగిపోతాడు. చూసారా ఎంత ఆప్యాయంగా పలకరించారో, పరవశించిపోతారు. ఎక్కడో నెల్లూరు నుంచి బయలుదేరి వచ్చినటువంటి ఆ ఖేదం అంతా పోతుంది ఒక్క పలకరింపుకి. అదొక్కటే నువ్వు చేయలేదు, దిగిలా చూసి వెళ్ళిపోయావు. ఏమిటో చిన్న బుచ్చుకుంటుంది మనసు. ఏమైనా పొరపాటు జరిగిందా ఏమి మన వల్ల? ఎందుకు అలా వెళ్ళిపోయారు? ఏడు పలకరించలేదేమి? ఇందులో ఖర్చు పెట్టినది ఖర్చు పెట్టనిది ఏమైనా ఉందా? ఓ మంచి మాట పలకరిస్తే మీకు ఏమైనా ఖర్చు అయిపోయిందా? అయ్యో నాకు ఇచ్చిన మాటల్లో మాట తరిగిపోయింది, నాకు ఏదో పెద్ద విషయాన్ని వాళ్ళకి బోధ చేసేసానని ఏమైనా ఉందా? ఏమీ లేదు. అన్నీ ఉన్నాయండి అందుకని నాకు అక్కర్లేదండి అనేది కాదు ఆదరణ. ఆదరణ మీరు ఎక్కడ ఉండండి అవతల మనిషిని తృప్తిపరుస్తుంది. అందున అవతలవాడు కష్టంలో ఉన్నాడనుకోండి, మీరేమీ చెయ్యలేకపోవచ్చు. ఎందుకో బెంగపెట్టుకుంటావు? పరమేశ్వరుడు ఉన్నాడు కదూ, దేనికి బెంగపెట్టుకుంటావు? రా అని మీరు ఒక్కసారి అతని చేతులు పట్టుకుని బెంగపెట్టుకోకు అన్నారనుకోండి, ఒక్క పలకరింపు పలకరించారనుకోండి, ఎంత ఊరటగా ఉంటుందో. చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారిని చూడ్డానికి బోలెడంతమంది పండితులు వచ్చారు. వస్తే ఆయన గడ్డిమావు దగ్గర కూర్చున్నారు. కూర్చుంటే ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు మాట్లాడుతున్నారు. అప్పటికి చంద్రమౌళీశ్వరారాధనంతా పూర్తి చేసి ఆయన గడ్డిమావు దగ్గర కూర్చునేటప్పటికి రాత్రి 10 అయింది. ఒకరి తర్వాత ఒకరు పండితులు మాట్లాడుతున్నారు. పీఠం శ్రీకార్యానికి ఒళ్ళు మండిపోతోంది. పెద్ద ఆయన అయిపోతున్నారు, లోకానికంతటికీ కావలసిన వ్యక్తి, మహానుభావుడు, తిన్నాడో తాగాడో ఎవరికీ అక్కర్లేదు. ఓ గడ్డిమావు దగ్గర కూర్చుని ఈయన ఆపరు, వాళ్ళు చూస్తే మాట్లాడడం ఆపరు. 80 సంవత్సరాలు దాటిపోయిన వృద్ధు శరీరంలో ఇంత పరోపకారి కాదనలేరు. వచ్చిన వాళ్ళందరితో మాట్లాడుతున్నారు. 11 అయిపోయింది, 12 అయిపోయింది, 1 గంట అయిపోయింది, 2 అయిపోయింది, 3 అయిపోయింది. అందరితో మాట్లాడి ఎంత అయిందన్నారు? 3 అయిందన్నారు. అనుష్ఠానానికి వేళయింది, స్నానానికి ఎడతానన్నారు. అంటే అని లేచారు. వెక్కి వెక్కి ఏడుస్తూ పరిగెత్తుకొచ్చింది ఒక ఆడావిడ పిల్లని తీసుకుని. మళ్ళీ ఆగారు. 80 సంవత్సరాల వృద్ధుడండి మహానుభావుడు. ఏమమ్మా అన్నారు. అయ్యా మీతో కష్టం చెప్పుకోవాలని 11 నుంచి నించున్నాను, మీరు పెద్దలతో మాట్లాడుతున్నారని ఆగాను. కడుపు మండిపోయింది శ్రీకార్యానికి. శ్రీకార్యం అంటే పీఠం మేనేజర్ గారు. ఆయన అన్నాడు, బుద్ధుందా లేదా? 80 ఏళ్ళు, కంటి మీద కునుకు లేదు, రాత్రంతా 3 అయింది, స్నానానికి వెళ్ళిపోతున్నారు. పోనీ ఆగుతారా? పడుకుంటారా? పడుకోరు. నువ్వో దానికి తయారయ్యావా అన్నారు. పరమాచార్య స్వామి వారు ఇలా తిరిగి ఆయన్ని, ఏమో చెప్పడం మర్చిపోయాను, ఒక్కసారి నా గదిలోకి వెళ్ళి ఆ పుస్తకం ఒకటి ఉంది, అది ఇలా పట్టరా తొందరగా అన్నారు.
ఆ పీఠం శ్రీకార్యం విడిపోయాడు. ఆయనకి తెలుసు ఆ పుస్తకం ఎదిగి పట్టరావడానికి 20 నిమిషాలు పడుతున్నారు. ఈవిడితో మాట్లాడి ఈవిడ్ని సేద తీర్చి ఆ చంటి పిల్లని పంపించారు. పంపించి అడుగులేస్తున్నారు. ఆయన వచ్చారు. వచ్చి అక్కడుందన్నారు. ఏమిటంటే ఈ పుస్తకం అక్కడుంది, ఇదిగో పట్టుకొచ్చానన్నారు. ఎందుకు ఈ పుస్తకం అన్నారు. ఎందుకేమిటి పట్టుకురా మళ్ళీ నా వెనకాల అన్నారు. మరి ఎందుకు తెచ్చారన్నారు. అంటే ఆగన్నారు, ఏమయ్యా, పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి కష్టం ఉన్నవాడు చెప్పుకుంటాడు. నేను వాళ్ళ కళ్ళ ముందు నడిచే పరమేశ్వరుని నన్ను నమ్ముకుని వాళ్ళ కష్టం చెప్పుకోవడానికి ఇంత దూరం వస్తారయ్యా. వినడానికి కూడా నాకు ఓపిక లేకపోతే ఎవరికి చెప్పుకుంటారయ్యా వాళ్ళ కష్టాన్ని. కాషాయం కట్టుకున్న నేను ఈ శరీరము గురించి భ్రాంతి విడిచిపెట్టి కదూ కాషాయం కట్టుకున్నాను. పోనీ గృహస్థ అయితే తన గురించి తాను చూసుకోవచ్చు. నే కాషాయం కట్టుకున్నవాడిని శరీరం పడిపోయిందనుకో, పడిపోతే పడిపోని. నేను ఈ శరీరం కోసమా సన్యసించింది? ఏనాడు సన్యసించానో ఆనాడే దీని మీద భ్రాంతి వదిలేశాను. పోతే పోని, నా వలన ఒక్కరికి సేద తీరితే చాలదా? అందుకు మాట్లాడాను. అలా విసుక్కోకయ్యా అన్నారు. శ్రీకార్యానికి కన్నుల నీరు కారింది. అది పరమాచార్య స్వామి అంటే, అది ఆయన సన్యాసం అంటే, అది ఆయన జగద్గురుత్వం అంటే. నడిచిన దేవుడని పేరుగాంచారు. అందుకే మహాపురుషుడు. యదవసరే దత్తం. ఒక మనిషిని ఆదరించి పలకరించడం కన్నా లోకమునందు ఉపకారము వీరొకటి లేదు. అందుకే సనాతన ధర్మమునందు సమాజ సేవలో చాలా గొప్ప సేవ ఏది అని అడిగారు. ఒక్కటే, మీరు 10 మందికి పనికొచ్చే మంచి మాట చెప్పడం. అంతకు మించి ఇంకేదీ లేదు. శృంగగిరి పీఠానికి ఆధిపత్యం వహిస్తున్నటువంటి జగద్గురు భారతీతీర్థ మహాస్వామి వారిని ఒకప్పుడు అడిగారు, ఎందుకు అసలు ఈ దేశంలో ఈ ప్రవచనం చెయ్యడం అనేటటువంటి వ్యవస్థ ఏర్పడింది అని అడిగారు. అడిగితే ఆయన ఒక్కటే మాట చెప్పారు, ఈ దేశంలో పరంపరాగతంగా ఈ ప్రవచనం చెయ్యడం అనేటటువంటిది, అనుగ్రహ భాషణాలు చేయడం అనేటటువంటి వ్యవస్థ ఎందుకు ఏర్పడిందంటే, మనిషిలో మార్పు తేగలిగినటువంటి అగ్నిహోత్ర స్వరూపమైనటువంటిది ఒక్కటే వాక్కు. ఆ వాక్కు అవతల వారి యొక్క జీవిత దిశని మారుస్తుంది. ఎంత చెడు అలవాటులో ఉన్నవాడు విడిచిపెట్టి మంచివైపు కెడతాడు. ఒక మాట ఎవరి జీవితాన్ని ఎలా మారుస్తుందో తెలియదు. ఎవరు ఏ స్థాయిని పొందుతారో, ఎవరు ఎటువంటి స్థితిని పొందుతారో తెలియదు. ఒక్క మాటకి మాత్రమే ఆ శక్తి ఉంది. అందుకే వాక్కు గురించి అన్ని మాటలు చెప్పింది. వేదం చెప్పినా, ఉపనిషత్ చెప్పినా. సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్, న బ్రూయాత్ సత్యమ ప్రియం, ప్రియంచనానృతం బ్రూయాత్. సత్యమే మాట్లాడు, ప్రియంగా మాట్లాడు, మధురంగా మాట్లాడు. ప్రియంగా మాట్లాడమన్నాం కదా అని అబద్ధాలు మాట్లాడకు. అబద్ధాలు మాట్లాడద్దు అన్నాం కదా అని చెప్పేసి సత్యం మాట్లాడుతున్నాను కదా అని సందర్భం లేకుండా అవతల వాడి యొక్క కార్యమును పాడు చేసేటటువంటి సత్యాన్ని వెంటనే వెళ్ళి చెప్పి వాడి పని పాడు చేసేయకు. వాడేదో పూర్ణాహుతి చేసుకుంటున్నాడు, 42 రోజులు దీక్ష పట్టి పూర్ణాహుతి చేస్తుంటే ఇన్నాళ్ళకి నేను సత్యం చెప్పడానికి అవకాశం వచ్చిందని మీ పెద్దనాన్నగారు చచ్చిపోయారన్నప్పుడు వెళ్ళి చెప్పకు. 1-2 నిమిషాలు ఆగు పూర్ణాహుతి అయిపోయే వరకు. కాబట్టి సత్యం చెప్పేటప్పుడు ఆలోచించు, అసత్యం చెప్పేటప్పుడు ఆలోచించు. ప్రియంగా వాడికి ఏదో సంతోషంగా ఉంటుంది కదా అని అసత్యాలన్నీ వెళ్ళి చెప్పకు. సత్యమే పలుకు. అసలు నేను మీతో మనవి చేశాను కదా, సమస్త వాంగ్మయము యొక్క ప్రయోజనము 2 మాటలు. సత్యం వదా ధర్మంచర. మాటకి అంత విలువిచ్చింది ఈ దేశం. మాటయే. నాకొక్క మాట చెప్పండి, శ్రీరామాయణంలో స్వామి హనుమ చేసిన మహోపకారం ఏమిటి? చచ్చిపోతున్న సీతమ్మని రామకథ చెప్పి బతికించడం. 10 నెలలు అంత ఏడుస్తున్న సీతమ్మకి 4 మంచి మాటలు చెప్పి ఆమె ఏడవకుండా మళ్ళీ బతుకు మీద ఆమెకి అనురక్తి కలిగేటట్టు చేయడం. అందుకే కదా చిట్ట చివర వచ్చి రామచంద్రమూర్తితో ఒక మాట చెప్తారు, తతోమయా వగ్విదధీన భాషిత శివాభిరిష్టాభిరభిప్రసాదిత జగామ శాంతిం మమ మైథిలాత్మజ తవాపి శోకేన తథాభిపీడిత అన్నారు. సీతమ్మకి నేను నా మంచి మాటల చేత ఊరట కల్పించాను. ఇప్పుడు సీతమ్మ ఏడవట్లేదు, కానీ ఒక్క కారణానికే ఏడుస్తోంది. ఎందుకు ఏడుస్తోందో తెలుసా? నువ్వు తన కొరకు ఏడుస్తున్నావని తెలిసి ఏడుస్తోందంతే. అది మధురమైన ఏడుపు. ఏడుపులో కూడా అన్నీ శోకముండవు. కంటి వెంట వచ్చేవన్నీ కన్నీళ్లైనా ఆనంద భాష్పాలు ఉంటాయి, శోకధారలు ఉంటాయి.
మీరొక్కటి ఆలోచించండి, కంటికి కనపడకుండా పోయినటువంటి భార్య అపహరింపబడి 10 నెలల తర్వాత కూడా దక్షిణ నాయకుడై ఉండడానికి అవకాశం ఉన్నటువంటి కుటుంబంలో జన్మించినటువంటి రామచంద్రమూర్తి దశరథ మహారాజు గారికి 365 మంది భార్యలు. ఈయన కూడా ఇంకో ఆవిడ్ని కట్టుకోలేడేమిటి? యజ్ఞం చేయొద్దా, యాగం చేయొద్దా, ఎన్నాళ్ళు చూస్తానని ఇంకో ఆవిడ్ని తెచ్చి కూర్చోబెట్టుకోవచ్చు. ఏకపత్ని వ్రతుడు మహానుభావుడు. కాబట్టి